ప్రమాదాల్లో గాయపడినప్పుడు గాయాల నుంచి రక్తం ఎక్కువగా పోయినప్పుడు సైతం యూనిట్ల కొద్ది రక్తాన్ని ఎక్కించడం మనలో చాలా మందికి అనుభవమే. ఈ పరిస్థితి తాత్కాలికం. అయితే అలా కాకుండా నెలకోసారి రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాల్సి వస్తే, అది కూడా జీవితాంతం రక్తం కావాల్సి వస్తే అంతకు మించిన దురవస్థ ఉండదు. తలసీమియా పిల్లలది ఇప్పుడదే పరిస్థితి. జన్యుపరంగా సంక్రమించే ఈ రక్త పిశాచి జబ్బు బారిన పడ్డాక నెలకోసారి ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాల్సిందే, లేదంటే ప్రాణాపాయం తప్పదు. అసలేమిటి తలసీమియా జబ్బు? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదా? పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే తలసీమియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోయి త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. అలాంటి ఒక సమస్యే తలసీమియా. తలసీమియా ప్రభావం నేరుగా రక్తంలోని హిమోగ్లోబిన్ మీద ఉంటుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అందించే బాధ్యత హిమోగ్లోబిన్దే. తలసీమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువ కాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారి కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణాంతకమే. తలసీమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్త పిశాచి. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్ల గానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్ల గానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా కూడా వస్తుంది. సో తలసీమియా అనేది ఒక జన్యుపరమైన రక్తానికి సంబంధించిన డిజార్డర్, అంటే జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. మామూలుగా మన రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అది దేని వలన అంటే హిమోగ్లోబిన్ వల్ల. ఈ హిమోగ్లోబిన్ అనేది ప్రతి అవయవంకి ఆక్సిజన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సో మనము హెల్దీగా బతికి ఉండాలి అంటే హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ని ప్రొడక్షన్కి, ఉత్పత్తి అవ్వడానికి కొన్ని పదార్థాలు, అంటే గ్లోబిన్ చైన్స్ అనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఆ గ్లోబిన్ చైన్స్ అనేవి కరెక్ట్గా సరిసమానంగా వస్తేనే హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఆక్సిజన్ అన్ని అవయవాలకి సరిపడా అందిస్తూ ఉంటుంది. తలసీమియాలో ఏమవుతుంది అంటే ఈ గ్లోబిన్ చైన్స్ లోపిస్తాయి. సో ఇది జన్యుపరంగా వచ్చే రక్తానికి సంబంధించిన ప్రాబ్లంలో బీటా గ్లోబిన్ చైన్స్, ఆల్ఫా గ్లోబిన్ చైన్స్, ఏ గ్లోబిన్ చైన్స్ అయినా లోపిస్తే రక్తం అనేది, హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా ఏర్పడదు. హిమోగ్లోబిన్ సరిగ్గా ఏర్పడకపోతే రక్త కణాలు త్వరగా చనిపోతాయి. వాటి జీవిత కాలము త్వరగా తగ్గిపోయి చనిపోతాయి. మామూలు మనిషిలో రక్త కణాలు అనేవి 120 రోజులు వరకు బతికి ఉంటే, తలసీమియాలో ఉన్న పేషెంట్స్లో రక్త కణాలు త్వరగా చనిపోతాయి. కేవలం 21 రోజులకే చనిపోయి హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోయి రక్తహీనత, ఎనీమియా వస్తుంది. సో ఈ ఎనీమియా వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సాధారణ ఆరోగ్యవంతుల రక్తంలో హిమోగ్లోబిన్లో 4 ప్రోటీన్లు ఉంటాయి. వాటిలో 2 ఆల్ఫా, 2 బీటా గ్లోబిన్ శ్రేణులు ఉంటాయి. తలసీమియా రోగుల్లో ఆల్ఫా లేదా బీటా గ్లోబిన్ శ్రేణులలో లోపం వల్ల అసాధారణంగా రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. హిమోగ్లోబిన్లోని ఏ శ్రేణి ప్రభావితమైందనే దాన్ని బట్టి తలసీమియా వ్యాధిని విభజిస్తారు. ఆల్ఫా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని ఆల్ఫా తలసీమియా అని, బీటా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని బీటా తలసీమియా అని అంటారు. తీవ్రత ఆధారంగా తలసీమియాకు ట్రైట్, మైనర్, ఇంటర్మీడియట్, మేజర్ అని 4 రకాలుగా వర్గీకరిస్తారు. అయితే ఎక్కువ మందిలో తలసీమియా మైనర్ లేదా తలసీమియా మేజర్ రకాలే కనిపిస్తూ ఉంటాయి. తలసీమియా మైనర్ను వాహకులుగా చెప్పుకోవచ్చు. అదే తలసీమియా మేజర్లో మాత్రం తరచుగా రక్తం ఎక్కిస్తూ ఉండాలి, లేదంటే ప్రాణాపాయం కలుగుతుంది.
తలసేమియా అనేది 2 రకాలు ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ గ్లోబిన్ చైన్స్ ప్రొడక్షన్కి మనకి హెల్ప్ అయ్యే జీన్స్ ఉంటాయి. ఆల్ఫా గ్లోబిన్ చైన్స్ లోపిస్తే ఆల్ఫా తలసేమియా అంటాము, బీటా గ్లోబిన్ చైన్స్ లోపిస్తే బీటా తలసేమియా అంటాము. భారతదేశంలో మనం ఎక్కువగా చూసేది బీటా తలసేమియా. ఈ బీటా తలసేమియాలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. తలసేమియా మైనర్ ఆర్ క్యారియర్, తలసేమియా ఇంటర్మీడియట్, తలసేమియా మేజర్. తలసేమియా మైనర్ అన్న క్యారియర్ అన్న ఒకటే. అంటే ఏంటి, వీళ్ళలో ఒక జీన్ నార్మల్గా ఉంటుంది, ఒకటి అబ్నార్మల్గా ఉంటుంది. అంటే తలసేమియాకి సంబంధించిన జీన్స్ వాళ్ళలో పాజిటివ్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఏమీ తలసేమియా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉండవు. వీళ్ళు మామూలు సాధారణ మనుషుల్లాగానే నార్మల్ జీవితమే సాగిస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు రేపు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు సంతానం కలిగితే వీళ్ళు రేపు స్ప్రెడ్ చేసే అంటే తలసేమియా జీన్స్ పాస్ చేస్తే పిల్లలకి తలసేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే తలసేమియా మేజర్ అంటే 2 జీన్స్ అబ్నార్మల్గా ఉంటే, డిఫెక్టివ్గా ఉంటే తలసేమియా పిల్లలు పుట్టిన పిల్లలే తీవ్రంగా తలసేమియా మేజర్తో పుడతారు. అంటే తీవ్రమైన రక్తహీనతతో ప్రతి నెలకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో ఉండేది తలసేమియా ఇంటర్మీడియట్. అంటే అటు మరీ తీవ్రంగా ఉండదు, కానీ లక్షణాలు ఉంటాయి. వీళ్ళని తలసేమియా ఇంటర్మీడియట్ అంటారు. ఎవరికైనా తలసేమియా లాగా లక్షణాలు ఉంటే, రక్తహీనతగా ఈ లక్షణాలు ఉన్నట్టయితే తలసేమియా నిర్ధారణ చేసుకోవడానికి చాలా సింపుల్ టెస్ట్. అది సింపుల్ బ్లడ్ టెస్ట్. హెచ్పిఎల్సి, సిబిసి ఫస్ట్ బ్లడ్ ఎంత ఉంది, వాటి ఇండిసెస్ ఎంత ఉన్నాయి అని చూసుకుని హెచ్పిఎల్సి ఎలక్ట్రోఫోరసిస్ టెస్ట్ చేసుకుని దాంట్లో మనము హిమోగ్లోబిన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, హెచ్బిఎఫ్, హెచ్బిఏ, హెచ్బిఏ2, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనకి తలసేమియా ఉందా లేదా తెలుస్తుంది. అండ్ ఒకవేళ ఉంటే అది మేజరా క్యారియరా అని కూడా తెలుస్తుంది. తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి అమావాస్యల్ని తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు బిడ్డ పున్నమి చంద్రుడే, కళకళలాడుతూ ఉంటాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమాస చంద్రుడిలా నీరసించిపోతాడు. అడుగేస్తే ఆయాసం, అంతులేని నీరసం, జీర్ణశక్తి మందగిస్తుంది, పొట్ట లావెక్కుతుంది, ఎముకల్లో పటుత్వం సన్నగిల్లుతూ ఉంటుంది. మిగతా పిల్లలతో పోలిస్తే శారీరక ఎదుగుదల కూడా తక్కువగా ఉంటుంది. తలసేమియా రోగులకు జీవితాంతం ప్రతి నెల రక్తం ఎక్కించాలి, మరో దారి లేదు. అంతేకాదు నెల నెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారి ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్స్ వాడాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ ఉండాలి. నెల నెల రక్తం ఎక్కించాల్సిన దుస్థితి తప్పాలంటే ఎముక మూలుగ మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఇందుకు రక్త సంబంధీకుల్లోంచి మూలుగదాత అవసరం అవుతారు. చికిత్స విజయ అవకాశాలు 80% వరకు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. తలసేమియా క్యారియర్ అయితే వీళ్ళకి ఒకటి నార్మల్, ఒకటి డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. బట్ నార్మల్ లైఫే లీడ్ చేయొచ్చు, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఏ ట్రీట్మెంట్ ఉండదు. ఒకవేళ తలసేమియా మేజర్ అంటే వాళ్ళు పుట్టిన 4-5 నెలల నుంచే రక్తహీనత తీవ్రంగా రావడము, ప్రతి 20 రోజులకి 21 రోజులకి రక్తం అనేది పడిపోతూ ఉంటుంది. సో వీళ్ళు కరెక్ట్గా రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాలి, రక్త మార్పిడి చేసుకోవాలి. ప్రతి 20-21 రోజులకి రక్తం అనేది 9 ఉండగానే బ్లడ్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా లూకో డిప్లీటెడ్ బ్లడ్ కానీ ఫిల్టర్స్ యూజ్ చేసి కానీ బ్లడ్ ఎక్కించుకుంటారు. ఆ తర్వాత సెకండ్ థింగ్, ఈ బ్లడ్ ఎక్కువ సార్లు అవసరం పడుతూ ఉంటాయి లైఫ్ లాంగ్. వీళ్ళకి ప్రతి నెల బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ బ్లడ్లో ఐరన్ ఏదైతే ఉంటుందో అది బాడీలో అక్యూములేట్ అయిపోయి కూరుకుపోయి అలా ప్రతి అవయవంలో ఎక్కువైపోతూ ఉంటుంది ఐరన్ లెవెల్స్. సో ఈ ఫెరిటిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుని మనము ఎప్పటికప్పుడు ఈ ఐరన్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఐరన్ కీలేటర్స్ అనే టాబ్లెట్స్ కూడా పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ అడ్వైస్ చేసినట్టు వాడాలి. దీనికి కంప్లీట్ క్యూరేటివ్ ఆప్షన్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో తలసేమియా అని ఎవరికైనా డయాగ్నోస్ అయితే తలసేమియా మేజర్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లెస్ దాన్ 8 years ఆఫ్ ఏజ్, 8 ఏళ్ల లోపలే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అనేది ఎక్స్ప్లోర్ చేసుకుని చేయించుకున్నట్టయితే రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. తలసేమియా జబ్బును నివారించటం మన చేతుల్లోనే ఉంది. బిడ్డను కనటానికి ముందే కంప్లీట్ బ్లడ్ కౌంట్, HbA2 లెవెల్ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. దంపతుల్లో కనీసం ఒక్కరైనా తలసేమియా వాహకులు కాదని తేలితే నిరభ్యంతరంగా సంతానాన్ని కనొచ్చు. ఇక మేనరికపు వివాహాలకు దూరంగా ఉండాలి.
పరీక్షల్లో భార్యాభర్తలు ఇద్దరూ వాహకులని తేలినప్పుడు బిడ్డకు తలసేమియా వచ్చే అవకాశాలు 50% వరకు ఉంటాయి. పసిగుడ్డు కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నివారణకు వీలుంటుంది. కనీసం అప్పుడైనా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు.